ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఇప్పుడు పూరిలో ఉన్న బేడి హనుమాన్ దేవాలయంకి అయితే వచ్చాము. చూడండి, ఇప్పుడైతే ఇది కమాన్ స్వామివారిది. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం రండి. చేత లోపల ఎంట్రన్స్ టికెట్ ఒకరికి 5 రూపాయలు అన్నమాట. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము ఆలయంలోకి అయితే వెళ్తున్నామండి. అయితే మేము ఆలయం బయట అడిగితే కెమెరాలో చేస్తారు, ఏం కాదు అన్నారు. అంటేనే మేము మొబైల్ అయితే పట్టుకొని వచ్చాము. కాకపోతే కొంచెం భయం వేసింది, ఏమైనా గుళ్ళో అర్చకుల వారు ఏమన్నా అంటారేమో అని భయం కొద్దీ తీసాము వీడియో, అందుకే క్లారిటీ లేదండి. లోపలికి వెళ్ళాక మనకు పూరి జగన్నాథ స్వామి, అలాగే సుభద్రాదేవి, అలాగే బలరాముడు అయితే దర్శనమిస్తారు. తర్వాత వాళ్ళు సెల్ అయితే ఇట్లా చూశారన్నమాట. మొబైల్ చూసి మొబైల్ లోపల పెట్టేసేయండి అని అన్నారు. అన్నాక కొంచెం స్వామివారిని చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళకి తెలియకుండానైతే ఇక్కడ హనుమంతుల వారిని కూడా తీసాము. అలా లైట్గా కనబడతారు చూడండి స్వామివారు. దయచేసి తప్పుగా అనుకోవద్దు, వీడియోలో చూపించాలనే ఉద్దేశంతోనే తీసాము మేము. చూడండి స్వామివారిని కనిపిస్తున్నారు. పూర్వం సముద్రం పొంగిపోయి పూరి పట్టణం మునిగిపోయే పరిస్థితుల్లో ఉండడం వల్ల అప్పుడు జగన్నాథుడు ఆదేశం ప్రకారం అయితే ఇక్కడ హనుమంతుల వారిని అయితే కూర్చోబెట్టారు. అయితే రామభక్తిలో మునిగిపోయి ఈ విషయాన్ని ఎక్కడైతే మర్చిపోతారనే సముద్ర కోరిక మేరకు ఇక్కడ హనుమంతుల వారిని అయితే గొలుసుతో కట్టేసినట్టు మనకి ఇక్కడ స్థల పురాణం. మనము ఇక్కడ స్వామివారిని సంఖ్యలతో చూస్తాము. అందుకే దీనికి బేడి హనుమాన్ టెంపుల్ అనే నామకరణం అయితే ఉంది. ఇక్కడ స్థల పురాణం అయితే అదేనండి, నాకు తెలిసినంతవరకు చెప్పాను. తప్పుంటే మనిషి క్షమించండి. ఉంటానండి, బాయ్.